బెంగాలీ స్టైల్లో కిచిడి ట్రై చేశాను. నేను బెంగాల్ వచ్చాకే ఈ టైప్ కిచిడి తిన్నాను. ఇంట్లో మా అమ్మ ఎప్పుడు చేయలేదు. ఇంకా శ్రీకాకుళం హాస్టల్లో చదివినప్పుడు కిచిడి టిఫిన్ లో పెట్టేవాళ్ళు గానీ ఆ కిచిడి ఇలా పుర్రుగా ఉండేది కాదనమాట. పులావుల్లాగే పొడి పొడిగా ఉండేది. పెళ్ళయ్యి బెంగాల్ వచ్చాక విశ్వకర్మ పూజ టైంలోనే నేను ఈ కిచిడి తిన్నాను. ఫస్ట్ టైం తిన్నప్పుడే నాకు బాగా నచ్చింది. బెంగాల్లో నా ఫేవరెట్ ఫుడ్ అయిపోయింది. ఇప్పుడు మా బావ ఈ బెంగాల్లో 10 సంవత్సరాలుగా ఉంటున్నారు కానీ మా బావకి మాత్రం ఈ కిచిడి పెద్దగా నచ్చలేదంట. మరి మీరు కిచిడిని పొడి పొడిగా చేసుకుంటారా లేదంటే ఈ విధంగా పుర్రుగా చేసుకుంటారా అన్నది కామెంట్ చేయండి. ఈ కిచిడి చేసుకోవడం చాలా సింపుల్. ముందు తాలింపు పెట్టి మనకి నచ్చిన కూరగాయలు కావాల్సినన్ని వేసి బియ్యము, పప్పు, ఉప్పు, కారం, పసుపు అన్ని వేసి వాటర్ పోసుకొని కుక్కర్ లో పెట్టేయాలి. కిచిడి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి రావడానికి వేడి నీళ్లు పోసుకొని ఫైనల్ గా పోపు పెట్టేసుకుంటే కిచిడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు చేసిన కిచిడి యాజ్ ఇట్ ఈజ్ నేను బెంగాల్లో తిన్న కిచిడి టేస్ట్ అయితే రాలేదు, కానీ ఇది కూడా టేస్ట్ పర్లేదు, చాలా బాగుంది. ఇంకో 2-3 సార్లు కనుక ట్రై చేస్తే సెట్ అయిపోద్ది. బాయ్ బాయ్.